అదే భర్త మీద తన సొంత బిడ్డల్ని చూడడానికి వెళ్తే నువ్వు కిడ్నాప్ కేసులు పెట్టావు. సో నువ్వు అవతల పర్సనల్గా మాట్లాడితే నీకు కూడా పర్సనల్గా బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ముందు మనం చూసుకొని మంది బాగుంటే పక్క వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు ఎంతమంది రేప్ కేసు పెట్టావు, నీ సొంత నియోజకవర్గంలోని ఎంతమంది మీద రేప్ కేసులు పెట్టావు, ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. ఇంకా గొడ్డలపోటు కేసు ఇంకొక కేసు అని అంటే అది ఎవరు పెట్టారు, ఎవరి హయాంలో జరిగింది, ఎందుకు పెట్టారు, పోనీ ఇప్పుడు నీ ప్రభుత్వమే కదా వచ్చింది, తేల్చమనండి సార్ అవన్నీ. నేను చెప్తుంది ఏంటంటే ఒక మంచి పదవిలో ఉన్నావు, ఇవాళ దళిత మహిళ ఏంటి కూడా నువ్వు ఏ రోజు దళితులకి న్యాయం చేయలేనటువంటి ఒక చేతగాని హోంమంత్రివి, డమ్మీ హోంమంత్రివి నువ్వు. ఇవాళ నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావా? దయించి నీకు ఇచ్చిన పదవికి విలువ కానీ ఉన్నట్లయితే మహిళల కోసం, దళితుల కోసం, జరుగుతున్న అన్యాయాల కోసం ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఆ రోజు వచ్చి మేము ఒక మహిళగా హ్యాట్స్ ఆఫ్ చెప్పగలుగుతాం.